10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు దొరకకపోవడం బాధాకరమని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్ రావు డబ్బులు తీసుకుని సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావట్లేదని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బొంద పెట్టాలన్నారు. కరీంనగర్ జిల్లా వ్యక్తిని తెచ్చుకుని మెదక్ జిల్లా నాశనం చేసుకున్నారని, మళ్లీ ఇప్పుడు ఇంకో కరీంనగర్ వ్యక్తి నాశనం చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రఘునందరావు కోరారు. ఒక్కసారి బీఆర్ఎస్ కార్యకర్త సోదరులు ఆలోచించాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎందుకోసం పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినాక కూడా 100 కోట్లు ఖర్చు పెడతామని 100 కోట్లు తీసుకొని వచ్చి సూట్ కేసులు ఇచ్చేటోళ్ళకి సీట్లు అమ్ముకుంటుర్రంటే సిగ్గుతో పోయి రంగనాయక సాగర్ల మునిగి సావుండ్రి. ఇప్పటికే తెలంగాణ సమాజం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఓడించలే, మీరన్నా మీ కుటుంబం పేరు చెప్పినా ద్వేషిస్తుంది సమాజం. ఇంకా ఆ ద్వేషం పగగా మారకంటే ముందే బుద్ధి తెచ్చుకోమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మెదక్ జిల్లా ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. ఇంతకుముందే కరీంనగర్ వచ్చి మెదక్ జిల్లాను మొత్తం నాశనం చేసిండు. ఇప్పుడు ఇంకో కరీంనగర్ తోడు తెచ్చుకుంటున్నాడు. ఇట్లాంటి పక్క జిల్లాలో పెత్తనం వద్దు, 610 జీవో అమలు జరగాలంటే పక్క జిల్లాలోని పెత్తనం మెదక్ జిల్లా మీద ఉండొద్దంటే తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు. ఈ పైసలు ఉన్న వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటున్నటువంటి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద జీరోగా మార్చి బొందబెట్టాలని మెదక్ జిల్లా ప్రజానికానికి సవినయంగా అప్పీల్ చేస్తాను.